ఇల్లుంది, డబ్బుంది, కారుంది అన్నీ ఉన్నాయి. అయినా సుఖం అనేటిది లేదు. మనశ్శాంతి అనేటిది లేదు. ఎందుకు డాక్టర్ సాబ్ కొద్దిగా చెప్పండి? సుఖం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూసినా డిప్రెషన్ ఉంది. కారణం ఏంది? శరీరంలో డోపమైన్ తగ్గితే ఆటోమేటిక్‌గా సంతోషం అనేది ఉండదు. సో, డోపమైన్ ఎప్పుడు తగ్గుతుంది? మీ శరీరంలో బి12 గాని, వైటమిన్ డి గాని, ఐరన్ గాని, ఇంకా రకరకాల కారణాలుంటాయి. ఇవన్నీ తగ్గితే డోపమైన్ తగ్గుతుంది. సో, డోపమైన్ పెంచుకోవడానికి ఏం ఫుడ్స్ తినాలి? క్యాప్సికమ్ తినండి, డార్క్ చాక్లేట్ తినండి, అవకాడో తినండి. అలాగే ఏం తింటారు? బనానా తినండి. ఇంకా అలాగే నట్స్, వాల్‌నట్స్ గానీ, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉన్న మన పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఏమైతుంది? ఆటోమేటిక్‌గా డోపమైన్ పెరుగుతుంది. ఎప్పుడైతే డోపమైన్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా సంతోషంగా ఉంటుంది. సో, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? స్టాఫిసాగ్రి అని ఒక మెడిసిన్ ఉంటుంది. సెపియా అని ఒక మెడిసిన్ ఉంటుంది. యాసిడ్ ఫాస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. లైకోపోడియం అనే మెడిసిన్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. బాధ, దుఃఖము, సంతోషం లేకపోవడము, సినిమాకి పోయినా, హోటల్‌కి పోయినా, టూర్‌కి పోయినా, ఎక్కడికి పోయినా సంతోషం లేదా? ఇవన్నీ చేస్తూ హోమియోపతి మందులు వాడండి. స్ట్రెస్ తగ్గుతుంది. ఆల్రెడీ మీకు ఇంకా ఉన్న డిప్రెషన్ కూడా తగ్గుతుంది. హ్యాపీనెస్ పెరుగుతుంది. ఎక్కడికి పోయినా ఒక సంక్రాంతిలాగా ఉంటుంది. థాంక్ యూ వియర్స్.